మంత్రి సీతక్క మహిళలకు మహిళా వారోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. నేటి నుంచి ఈ నెల 30వ తేదీ వరకు నిర్వహించనున్న మహిళా వారోత్సవాలను విజయవంతం చేయాలని సీతక్క పిలుపునిచ్చారు. సాయంత్రం 4 గంటలకు మహిళా సంఘ సభ్యులతో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముఖాముఖి నిర్వహించనున్నట్లు తెలిపారు. మహిళా వారోత్సవాలు కేవలం ఒక కార్యక్రమం కాదని మహిళా శక్తి సామర్థ్యాలను, ఆత్మవిశ్వాసాన్ని, సాధికారతను ప్రపంచానికి చాటి చెప్పే మహోత్సవమని చెప్పారు. ఇది మహిళా శక్తి మహోత్సవమని, ఆడబిడ్డల ఆత్మ గౌరవ యాత్ర అని అన్నారు. ఒకప్పుడు చిన్న పొదుపులతో ప్రారంభమైన స్వయం సహాయక సంఘాలు నేడు తెలంగాణ గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకగా నిలిచాయని చెప్పారు. తెలంగాణ ఆత్మగౌరవానికి ప్రతీకలైన మహిళా శక్తికి మహిళా వారోత్సవ శుభాకాంక్షలతోటి ఇది కేవలం మహిళా వారోత్సవం కాదు, ఇది మహిళా శక్తి యొక్క మహోత్సవం. అదేవిధంగా ఇది ఆడబిడ్డల ఆత్మగౌరవ యాత్ర. ఒకప్పుడు చిన్న పొదుపు సంఘాలుగా మొదలైనటువంటి మహిళా సంఘాల యొక్క ప్రయాణం ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి 60 లక్షల మంది మహిళలు సంఘ సభ్యులుగా ఏర్పడి దాదాపు ఈ 2 సంవత్సరాల కాలంలోనే 60,000 కోట్ల వరకు బ్యాంకు లింకేజీల ద్వారా 5 లక్షల చిన్న పెద్ద చిరు వ్యాపారాలు ఒక మాదిరి వ్యాపారాలతోటి తెలంగాణ యొక్క ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడంలో మహిళల పాత్ర, ముఖ్యంగా మా పొదుపు సంఘాల మహిళల పాత్ర గొప్పది. ఈ రోజు మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒక సోదరుడిగా మా అక్క చెల్లెలందరూ కూడా ఆనందంగా ఉండాలి అంటే వాళ్ళ చేతిలో 4 రూపాయలు ఉండాలని వడ్డీ లేని రుణాలు, ఈ రోజు 10 లక్షల రూపాయల వరకు కూడా వడ్డీ లేని రుణాలు ఇస్తూ ఆర్థికంగా ఎదిగేందుకు అన్ని రకాలుగా సపోర్ట్ చేయడంతో పాటు